హలో. నేను చందన. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, సహజంగా పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ ఇన్ జనరల్ ఏమనుకుంటారంటే, ప్రాపర్‌గా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వట్లేదు. లేదా మేము చెప్పింది వినట్లేదు అనుకుంటారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, అసలు నిజంగా కమ్యూనికేషన్ జరుగుతుందా మీకు, మీ పిల్లలకి మధ్య అనేది ఫస్ట్ ఆలోచించాలనమాట. అంటే చాలా సార్లు ఏమవుతుందంటే, మనం కమ్యూనికేట్ చేయాలి అనుకున్న ఉద్దేశం ఉంటుంది. ఎవరైతే పేరెంట్ ఉన్నారో వాళ్ళకి, పిల్లలతో నేనొక విషయం కమ్యూనికేట్ చేయాలి. ఒక విషయం డిస్కస్ చేయాలి అన్న ఉద్దేశం ఉంటుందనమాట. బట్ రియాలిటీలోకొచ్చేటప్పటికేంటంటే, వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. కమ్యూనికేట్ చేయరు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని గనక చూస్తే, కమ్యూనికేషన్‌లో ఎదుటి వాళ్ళు మాట్లాడటము, వీళ్ళు వినడం కూడా ఉంటుందనమాట. బట్ చెప్పడంలో ఏంటంటే వన్ వే ఉంటుంది. ఒకళ్ళే చెప్తుంటారు. ఇంకొకరు దాన్ని ఇన్‌స్ట్రక్షన్స్ లాగా తీసుకొని ఫాలో అవుతూ ఉంటారనమాట. మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఇన్‌స్ట్రక్షన్ మెథడ్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇలాంటప్పుడేంటంటే పేరెంట్స్ ఏ ఉద్దేశంతో అయితే చెప్తారో అవి జరగకుండా ఉంటాయన్నమాట. ఇలా జరిగినప్పుడేంటి, నేను ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోయాను. పిల్లలకి నాకు మధ్య గ్యాపొచ్చింది. ఇలా పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, అసలు ఈ గ్యాప్ అనేది ఎందుకొస్తుంది? దీన్నెలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. మనకు తెలియకుండా పేరెంట్స్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కొంచెం చెప్పగానే ఇంటరప్ట్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టి ఏదో చెప్తూ ఉంటారు. చెప్పే ప్రాసెస్‌లో ఏం చేస్తుంటారు, మిగతా విషయాలు, అనవసరమైన విషయాలు కూడా, అంటే సిట్యుయేషన్‌కి రిలవెంట్‌గా లేని విషయాలు కూడా పిల్లలు ఎమోషనల్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ఏమవుతుందంటే, నువ్వు డైవర్ట్ అయ్యావు. వేరే విషయం చెప్తున్నావు. విషయానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి కదా! అన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఏం చేస్తారు, వెంటనే ఇంటరప్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఇట్లా డైవర్ట్ అయిపోయింది టాపిక్. మళ్ళీ వెంటనే విషయం మాట్లాడు అన్నట్టుగా టాపిక్‌లోకి తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి, మా పేరెంట్స్ నేను చెప్పేది వినట్లేదు. అంటే వాళ్ళు ఇదొక టాస్క్ లాగా ఫీల్ అవుతున్నారు. అంతే తప్ప నాతో టైమ్ స్పెండ్ చేయడంగా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. నేను చెప్పేదాన్ని ఇంటరప్ట్ చేస్తున్నారు. వాళ్ళకెంతసేపు ఇది కంప్లీట్ చేసుకొని వాళ్ళ పనిలోకి వెళ్ళిపోదాము అనుంది అన్నది పిల్లలకి కమ్యూనికేట్ అవుతుందనమాట. నిజానికి పేరెంట్స్‌కి గూడా ఆ ఉద్దేశమే మోస్ట్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో ఉంటుంది. అంటే వీళ్ళ ఇష్యూ సాల్వ్ చేసి, మనకున్న వేరే సమస్య మీద మనం ఫోకస్ చేద్దాము అని అనుకుంటారు. బట్ ఇక్కడ రియాలిటీలో ఏమవుతుందంటే, పిల్లలెప్పుడైతే వీళ్ళిక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం కోసం నాతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతారో, అప్పుడు వాళ్ళు ఓపెన్‌గా విషయాన్ని కమ్యూనికేట్ చేయలేకపోతారనమాట. అక్కడ మిస్‌కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్‌లో జరిగే ఇంకొక మేజర్ ఇబ్బందేంటంటే, కొంత వినగానే బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. ఓకే. నువ్వు ఇలా చేశావు. ఇలా చేయటం వల్ల ఇలా జరిగింది అని చెప్తూ ఉంటారనమాట. ఇలా చేసినప్పుడు వెంటనే ఏమవుతుందంటే పిల్లలు, ఓకే. నన్ను టార్గెట్ చేస్తున్నారు. మనం చాలా వీడియోస్‌లో మాట్లాడుకున్నాము. పిల్లలే కాదు ఎవరు కూడా వాళ్ళని బ్లేమ్ చేయడాన్ని ఇష్టపడరు. ఎప్పుడైతే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, నేను బ్లేమ్‌కి గురవుతున్నా అని పిల్లలు ఫీల్ అవుతారో, వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ అనేది ఆపేస్తారు. వన్స్ కమ్యూనికేషన్ ఆగిపోయాక మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వినరనమాట. అది రీచ్ అవ్వదు. సో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు. అండ్ ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. జస్ట్ వింటూ ఉండండి. అలా వింటూ ఉన్నప్పుడేంటంటే, చాలా చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పి, చెప్పి, చెప్పి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత ఇంకా అయిపోయింది. ఇప్పుడు సజెషన్ చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఏంటంటే, వాళ్ళు వినే సిట్యుయేషన్‌లో ఉంటారు కాబట్టి, మనం చెప్పే విషయం ఏదైతే ఉంటుందో అది ప్రాపర్‌గా కమ్యూనికేట్ అవుతుంది. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే సహజంగా కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఆహ్, ఏం జరిగింది? ఒక సిట్యుయేషన్‌లో ఒక పరిస్థితి ఏదో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇది ఇలా కదా! నువ్వు ఇలా చేశావు కదా! నీది ఇలాంటి ఉద్దేశంతో ఈ పని చేశావు కదా! అని జడ్జ్ చేస్తూ ఉంటారనమాట. ఈ జడ్జ్ చేసినప్పుడేంటంటే, పిల్లలు వెంటనే కౌంటర్‌గా రియాక్ట్ అవుతారు. కాదు, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈవెన్ ఒకవేళ నిజంగానే వాళ్ళకి ఆ ఉద్దేశంతో చేసినా,
ఎప్పుడైతే పాయింట్ అయ్యాము అని వాళ్ళకి అర్థమవుతుందో, వెంటనే ఏంటంటే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే సొల్యూషన్ రాకపోగా పేరెంట్స్‌కి, పిల్లలకి మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. అలా కాకుండా ఒక క్యూరియాసిటీ మీరు వ్యక్తపరుస్తున్నట్టుగా అంటే మీకది అర్థమైనప్పటికీ, మీకు దాని పట్ల ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మీరు మాట్లాడగలిగినప్పుడేంటంటే, వాళ్ళు ఇంకా ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తారు. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే, మనకెక్కడైతే సమస్య ఉంది అని ఐడెంటిఫై చేశామో, దాన్ని అడ్రెస్ చేసినప్పుడు, వెంటనే వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది. అది ఇండైరెక్ట్‌గా కమ్యూనికేట్ అయింది కాబట్టి, వెంటనే హర్ట్ అవ్వకుండా ఉంటారు. కమ్యూనికేషన్‌లో మేజర్‌గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పిల్లలు ఒక్కసారి హర్ట్ అయ్యారు, వాళ్ళు వినడం ఆపేశారు అని కన్ఫర్మేషన్ ఒచ్చాక, ఎట్టి పరిస్థితుల్లో ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయకూడదనమాట. అలా కాకుండా వాళ్ళు హర్ట్ అయ్యారు అని మనం ఐడెంటిఫై చేశాక కూడా మనం కన్వర్జేషన్‌ని కంటిన్యూ చేసినప్పుడేంటంటే, వాళ్ళు ఇంకా కోపం, నెగెటివ్ ఎమోషన్స్ పెంచేసుకుంటారు. నెక్స్ట్ టైమ్ అసలు డిస్కస్ చేయకూడదనుకుంటారు. లేదా బాగా మీతో డిటాచ్ అవుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల మన పిల్లలకి నెగెటివ్ జరుగుతుంది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నెగెటివ్‌గా తీసుకుంటున్నారు అని మీకర్థమైతే, వెంటనే ఆ కన్వర్జేషన్‌ని అక్కడితో ఒక పాజ్ అనేది తీసుకోండి. పాజ్ తీసుకొని కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వినడం స్టార్ట్ చేసినట్లయితే, కొంత ఇనిషియల్‌గా రెసిస్టెన్స్ చూయించినా, మళ్ళీ డిస్కస్ చేయడానికి కొంత ఓపెన్ అప్ అవుతారనమాట. అలా కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని తెలిసినా, మీరు కన్వర్జేషన్‌ని కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతారు. మీరు అడుగుతూ ఉంటారు, వాళ్ళేం చెప్పకుండా అయిపోతుందనమాట. దానివల్ల సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అసలు పిల్లలకి ఏదైనా ఒక కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మేజర్‌గా వాళ్ళకి కావాల్సిందేంటంటే, వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్‌ని మనం వింటున్నాము అని ఒక అష్యూరెన్స్ అనేది కోరుకుంటూ ఉంటారనమాట. అంటే నేనేదన్నా చెప్పినప్పుడు నా పేరెంట్స్ వింటారు అన్నది సహజంగా పిల్లలకు కావాల్సిన విషయం పేరెంట్స్ నుండి. సో, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మన బిహేవియర్‌లో పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బిహేవియర్‌లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పెయిన్‌ని నేను వింటున్నాను. దాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను అనేది కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళని మనం అంగీకరిస్తున్నాము అన్నట్టుగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళేం ఫీల్ అవుతున్నారో దాన్ని కన్సిడర్ చేస్తున్నాము అన్న విషయాన్ని కమ్యూనికేట్ చేసినప్పుడేంటంటే, వాళ్ళు ఓపెన్‌గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుందనమాట. దాంతో పాటు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో అంటే ఎక్కువగా పేరెంట్స్ ఎక్కడ పొరపాటు పడుతుంటారంటే, పిల్లలొచ్చి ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు, వాళ్ళకి సొల్యూషన్ కావాలేమో అనుకుంటూ ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో ఏమవుతుందంటే, పిల్లలు వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళకి సొల్యూషన్ కావాల్సిన ఉద్దేశం చాలా కేసెస్‌లో ఉండదనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎలా డీల్ చేసుకోవాలి, లేదా వాళ్ళకేదైనా సమస్యొచ్చినప్పుడు దాన్ని ఎలా సార్ట్ ఔట్ చేసుకోవాలి అన్న ఒక ప్లాన్ అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంటుందనమాట. బట్ వాళ్ళకి ఆ క్షణంలో కావాల్సిందేంటంటే, వాళ్ళకొక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కోసం ఏంటంటే, ఎవరైనా అడల్ట్స్ ఉంటారా? నా మాట వింటారా? అన్న వాలిడేషన్ కోసం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ పేరెంట్స్‌కి ఇది అర్థం అవ్వకపోవడం వల్ల ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో పిల్లలొచ్చి నాతో ఒక విషయం డిస్కస్ చేస్తున్నారు అంటే, నేను వాళ్ళకేదో అడ్వైస్ ఇవ్వాలేమో అనుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి కేసెస్‌లో ఏంటంటే, వెంటనే అడ్వైస్ ఇచ్చేస్తున్నారు నాకు పేరెంట్స్. కాబట్టి పేరెంట్స్‌తో నేనింక డిస్కస్ చేయకూడదు. నన్ను వినడం కంటే నాకు లెక్చర్ ఎక్కువిస్తున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే సొల్యూషన్ మీకొకటి అనిపించినా కూడా వాళ్ళకి వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కమ్యూనికేట్ చేయొద్దు. ఫస్ట్ అడగండి. నేను మీ సమస్య ఏదైతే ఉందో అది వినడం కావాలా? లేకపోతే సొల్యూషన్ కోసం నువ్వు నాతో మాట్లాడుతున్నావా? నీకేం కావాలని కోరుకుంటున్నావు? అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. నాకు సొల్యూషన్ కోరుకుంటున్నాను. లేదంటే నా ప్రాబ్లమ్‌ని నాకు వినడం ఒకళ్ళు కావాలి. అందుకని నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను అని చెప్తారనమాట. చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువగా ఓపెన్ అయ్యి ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేస్తారు మనతో. లేదు ఒకవేళ వాళ్ళు ఫీల్ అవుతున్న ఒపీనియన్ ఏదైతే ఉందో దానిలో కొంత చేంజెస్ అవసరం అనుకుంటే అప్పుడు నేనిలా ఫీల్ అవుతున్నాను అన్న విధంగా మీరు కమ్యూనికేట్ చేసినట్లయితే ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే ఇవి ఇప్పుడు వెర్బల్‌గా మనం ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాము. కమ్యూనికేషన్‌లో ఎప్పుడూ కూడా నాన్ వెర్బల్ క్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట.
పిల్లలతో మనం మాట్లాడుతున్నప్పుడు సహజంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే, వాళ్ళేదో చెప్తుంటారు కదా! యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళేం ఫీల్ అవుతున్నారు, ఏం జరిగింది అలాంటివి ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా పిల్లలేదో చెప్తున్నప్పుడు వేరే పనిలో ఉన్న పేరెంట్ ఏం చేస్తుంటారంటే, ఆ పని చేసుకుంటూ వింటూ ఉంటారు. లేదా ఫోను చూసుకుంటూ వింటూ ఉంటారు. లేదా టీవీ చూస్తూ వింటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పే విషయం పట్ల సీరియస్‌నెస్ లేదు అన్నది తెలిసిపోతూ ఉంటుందనమాట. సో, ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలొచ్చి పేరెంట్స్‌తో ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో వాళ్ళని చూస్తూ, వాళ్ళ పక్కన కూర్చొని, మిగతా మీరు అదర్ వర్క్ ఏదైతే చేస్తూ ఉంటారో, దాన్ని కొంత పాజ్ తీసుకొని వాళ్ళతో ఇనీషియల్‌గా కొంచెం విన్నప్పుడేంటంటే, వాళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఎక్కువ కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేసినా, మీరేదైనా చెప్పాలని ట్రై చేసినా కూడా ఎక్కువ వినే అవకాశాలుంటాయి. లేదు తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్‌లో ఉన్నారు. అది కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని అడగండి. లేదు నాకిలా వర్క్ ఉంది. ఇది కంప్లీట్ చేయడం ఇక్కడ ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి నేను ఇది చేస్తూ నీకు వింటాను. అది నీకు ఓకేనా అని అడిగితే మోస్ట్‌లీ రిజెక్ట్ చేయరనమాట పిల్లలెప్పుడు. ఓకే అనే చెప్తారు. అట్లా చెప్పినప్పుడేంటంటే వాళ్ళు అగ్రీ చేశారు కాబట్టి దాన్ని వాళ్ళు నెగెటివ్‌గా తీసుకునే అవకాశం అనేది తగ్గిపోతుందనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి కమ్యూనికేషన్‌లో. సో, ఈ మిస్టేక్స్ ఏవైనా మీ సరౌండింగ్స్‌లో గానీ, మీకు తెలిసిన వాళ్ళలో గానీ జరుగుతున్నట్లయితే, దీన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మీ పిల్లలకి మధ్య బెటర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుందనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.